ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామం పేరట దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించి రాత్రికాలమంతా చక్కటి నిద్ర అనుగ్రహించి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించి ఉదయకాలం ఈ రీతిగా ప్రభు పాదాల వద్దకు మనల్ని నడిపించినందుకు మనం ఎంతైనా మన ప్రభుని స్తుతించవలసిన వారమైనాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటా ఉన్నారు, దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించేవారు, ఈ రోజున దేవుణ్ణి ఎంతమంది ప్రేమిస్తా ఉన్నారు? దేవుని ప్రేమించేవారెవరు అంటే దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవుని సంకల్పము చొప్పున నువ్వు పిలువబడితే దేవుని ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవునికి లోబడి జీవిస్తావు. దేవుని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతావు. దేవుని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవుని పరిచర్య చేస్తావు. దేవుని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవుని పని చేస్తావు. దేవుని ప్రేమిస్తూ ఉన్నావంటే దేవుని ఆత్మల పట్ల భారము కలిగి, ఆత్మల రక్షణ భారము కలిగి నీవు ఈ లోకంలో జీవిస్తావు. దేవుని ప్రేమించటం అంటే ఏదో ఆదివారం బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళి రావటం కాదండి. దేవుని ప్రేమించటం అంటే భక్తి కలిగి జీవించటం. దేవుని ప్రేమించటం అంటే ఏదో కానుకలు ఇవ్వటం కాదు. దేవుని ప్రేమించటం అంటే దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. బ్రతకంతా లోకానుసారంగా జీవిస్తూ ఏదో నామకార్థంగా భక్తి చేస్తూ, నామకార్థంగా జీవిస్తూ, నామకార్థంగా దేవుడు దేవుడు అంటూ నేను దేవుని ప్రేమిస్తూ ఉన్నానంటే అది దేవుని దగ్గర చెల్లదు. దేవుని ప్రేమించువారు ఎవరంటే తన సంకల్పము చొప్పున పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం. దేవుడు తన సంకల్పము చేత మనల్ని పిలుచుకున్నాడు, తన సంకల్పము చేత మనల్ని ఎన్నుకున్నాడు. మనము దేవుని సంకల్పము చేత పిలువబడిన వారిగా ఆయనను మనం ప్రేమించాలి. ఆయన ప్రేమించే వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమట దేవుడు సమకూడి జరిగిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రేమించడం అంటే, తన సంకల్పము చొప్పున పిలువబట్టం అంటే ఎన్ని శ్రమలైనా రాని, ఎన్ని ఆటంకాలైనా రాని, ఎన్ని శోధనలైనా రాని మనము దేవుని పని ఆపకుండా జరిగించాలి. మనల్ని ఎంతమంది నువ్వు దేవుని పని ఆపేయని చెబుతున్నా ఆపకుండా దేవుని పని కొరకు గట్టిగా నిలబడటమే తన సంకల్పం. దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు చేసే పని. మనం శ్రమ పట్టడం చూసి, మనం కష్టపడటం చూసి మన మీద అభిమానం ఉన్న వాళ్ళు అనొచ్చు, ఎందుకు శ్రమ పడతా ఉన్నావు, ఎందుకు కష్టపడతా ఉన్నావు, ప్రార్థనలు పెడుతూ ఉన్నావు కదా, ఇంకెందుకు అపనాపేసాయి అని చెప్తా ఉండొచ్చు. కానీ మనము దేవుని కొరకు గట్టిగా నిలబడటం అనేది చాలా ఆశీర్వాదకరమైన సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, చూడండి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయట. నీవు ప్రస్తుతం దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు, దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని వల్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు
నీకు ఇనిషియల్ గా కొన్ని శ్రమలే ఉండొచ్చు, ప్రారంభ దశలో కొన్ని ఇరుకులే ఉండొచ్చు, ప్రారంభ దశలో కొంచెం తక్కువ వాడుగానే కనిపిస్తూ ఉండొచ్చు ప్రారంభ దశలో. పిల్లరా, నీకు ఏమీ లేనట్లుగా ఉండొచ్చు, కన్నీటి పరిస్థితిలో ఉండొచ్చు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన శ్రమలు ఉండొచ్చు, నీకు అప్పులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు. కానీ అవన్నిటితో తొలగించి దేవుడు అన్నిటిని సమకూరుస్తాడు. అన్ని సమకూడుతున్నాయి. అదే సమయం, తగిన సమయంలో దేవుడు అన్నిటిని కూడా తీసుకొస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుని సంకల్పము చేత పిలువబడిన వాడు అయితే, నువ్వు దేవుని యెడల భయభక్తులు మానకుండా దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నమ్మకముగా జరిగించగలిగితే నిన్ను దేవుడు దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, సమస్తాన్ని సమకూర్చి నీకు జరిగిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉండగా ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి దేవునిలో సాగుదాం, దేవుని కృపను పొందుకుందాం. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృపానిధివైన దేవ, సర్వశక్తిమంతుడా, మీ శ్రేష్టమైన నామానికి నైనా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు నైనా మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడినారు. ప్రభువా, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని ప్రభువా అపోస్తుడైన పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము ప్రభువా 27వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ప్రభువా, అవును ప్రభువా, మమ్మల్ని ప్రేమించే వారికి ప్రారంభంలో శ్రమలున్నా, ప్రారంభంలో ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, కష్టములున్నా, నష్టములున్నా, ఎన్నున్నా గాని ప్రభువా వాటన్నిటిని తొలగించి సమస్తమును సమకూర్చి మీరు జరిగిస్తారని మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, వ్యక్తపడిన వాక్యమును మా అందరి అంతరంగాల్లో మీరు ముద్రించండి. ఎంతమంది బిడలేదు ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి, మీ ఆత్మతో అభిషేకించి బలపరచండి. కుటుంబాల్లో సమాధానమును దయచేయండి, శాంతిని దయచేయండి, ప్రతి శోధనను మీరు తొలగించండి. ప్రభువా, బిడ్డలందరినైనా ఈ దినమంతా బిడ్డలందరి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో, పనుల్లో, వ్యాపారాల్లో, సమస్తంలో మీరు తోడండి. క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ ఆత్మతో కంచి వేయండి, మీ రక్తముతో కోటను నిర్మించి బలపరచమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ నిండుగా మెండుగా తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు.